ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, బాగున్నారా? మేల్కొండి. పురాతన కాలంలో యూట్యూబ్ పరిచయలో, మొబైల్ పరిచయలో పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నా. అందరికీ వందనాలు. పిల్లరా, నిన్న దినాన శ్రేష్టమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా యోబు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, నా కనులతో నేను నిబంధన చాలా శ్రేష్టమైన మాట పిల్లరా. మనము దేవుని కృపను మనం పొందుకోవాలి, దేవుని ఆదరణ మనం పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే నిబంధన కలిగినటువంటి ప్రజలముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనలను కృప చూపి కనికరిస్తాడు. అప్పుడే దేవుని ప్రసన్నత మనతో దేవుడు ఉంచుతాడు. ఈ అనుభవాన్ని మోషాకు, అహరోనుకు దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతాడు. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్న మాట చాలా శ్రేష్టమైన మాట. రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. రక్షణ మీకు సమీపములో ఉన్నది, రక్షణ మీకు దగ్గరగా ఉన్నది. ఈ రక్షణను మీరు అనుభవించాలి అంటే ఫరోకు భయపడొద్దు, ఫరోకి జడియవద్దు, ఫరోకి ఏమాత్రము కూడా మీరు కలవరపడవద్దు. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనము దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి దేవుని పిల్లలముగా, దేవుని సొత్తైన ప్రజలముగా మనం ఉండాలి అంటే మనము దేవుని సహవాసములో మన జీవితాన్ని మనము కొనసాగించాలి. దేవుని యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని మనము నడిపించుకోవాలి అంటే మనం యుద్ధం చేయాల్సిన అవసరంలే, మనం భయపడాల్సిన అవసరంలే. ఓరక నిలుచుండి చూస్తే చాలు, దేవుడు మన పక్షమున గొప్ప కార్యం చేస్తాడు. అది అంటాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగిస్తాడు. చూచారా, యుద్ధము మీది కాదు. ఫరో సైన్యాన్ని జయించడానికి, ఫరో సైన్యాన్ని గెలవడానికి మీకు సంబంధంలే. మీరు ఓరక నిలుచుండి చూడండి. యుద్ధము యెహోవాదే, యుద్ధం చేసే దేవుడండి. మనము భక్తి కలిగి మన కనులతో మనము నిబంధన చేసుకొని దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన్ని మనము చూచువారముగా ఉంటే, ఆయన దర్శించువారముగా ఉంటే, బాబు అందుకే మత్తయి రాసిన సువార్తలు అంటాడు, నాగలి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు కానండి. నాగలి మీద చేయి పెట్టి నాగలి గురిగా తిన్నగా వెళ్ళేదిగా ఉండాలి అంటే నీ చూపు అటు ఇటు మారకూడదు. నీ చూపు నాగలి మీదే ఉండాలి, గురి మీదే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న పనిని విజయవంతముగా మనము చేయగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఈడిపించే నిమిత్తమై, ఇశ్రాయేలు ప్రజలారా, ఫరో సైన్యాన్ని చూచి, ఫరో రథాలను చూచి, ఫరో గుర్రాలను చూచి, ఫరో బలగాన్ని చూచి, వీటిలను, బాకులను, బడిచెలను చూచి భయపడబాకండి. మీరు ఓరకని నిలిచుండి చూడండి,
ఊరక నిలుచోండి, చూడండి, అంతే. యుద్ధము యెహోవాదే. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు అంటే ఎర్ర సముద్రము దగ్గర ఉన్నారు. వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎంత భయం అండి! ఎంత భయాభ్రాంతులుగా ఇజ్రాయేల్ ప్రజలు వణికిపోతా ఉన్నారో. వారిలో కొంతమంది మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తులో మేము శ్మశానాలు లేవనా, సమాధులు లేవనా, ఏడకు తీసుకుని వచ్చి ఇక్కడ మమ్మలను సంహరిస్తున్నా మోషే, చంపడానికి ఇదా సమయం అని అందరూ తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో మోషే భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, బాయ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకండి, మీరేం చేయకుండా ఓరక నిలుచొని చూడండి. దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. లేరా, వారందరూ చూస్తూ ఉండగా దేవుని రక్షణ వారి మధ్య కార్యం చేయడం ప్రారంభమైంది. అమ్మ బాబు, ఎర్ర సముద్రము కట్టబడిన గోడవలే నిలిచిపోయినాయి. ఇజ్రాయేలు ప్రజలు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళారు. అమ్మా, ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు, ఎంత శోచక్రియ దేవుడు జరిగించాడు, ఎంత మహిమ కల కార్యాన్ని దేవుడు జరిగించాడు. నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రము లాంటి అడ్డుబండలు, ఫరో సైన్యం వంటి శోధనలు నిన్నంటాడుతున్నాయా? ముందు వెన్నున్నా వెనక ఎంతమంది ఉన్నా భయపడవద్దు. అదంటాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూచారా, భయపడబాకండి, దిగులు పడబాకండి, నేను మీ దేవుడను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీరు నా తట్టు చూస్తున్నారు, మీరు నా వైపు చూస్తున్నారు. మీ కనులతో నిబంధన చేసుకొని మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. మీకు ఏ కీడు రానివ్వను, ఏ అపాయము రానివ్వను, ఏ తెగులు రానివ్వను, ఏ కష్ట నష్టాలు రానివ్వను, ఏ ఇరుకు ఇబ్బందులు రానివ్వను. కారణం ఏంటంటే నేను మీ దేవుడను. ఆమేన్, హల్లెలూయా. నేను మీ దేవుడను. మోషే, అహరోన్, ఇజ్రాయేలు ప్రజలకు అర్థమైనట్లు చెప్పండి. మీరు ఓరక నిలుచొని చూడండి, మన దేవుడు ఏ కార్యం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనము దేవునితో జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి ఎర్ర సముద్రం అడ్డును దేవుడు తొలగిస్తాడు. వెనక వస్తున్న ఫరో సైన్యం యొక్క బలగాలను దేవుడు నాశనం చేస్తాడు. అది ఎప్పుడంటే నువ్వు దేవుని వైపు చూచినప్పుడు, దేవుని తట్టు నువ్వు కనులెత్తినప్పుడు, నీ కనులతో నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు, దేవుని కార్యాలు నీ జీవితంలో అనుభవించినట్లుగా దేవుడు కార్యమును జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నా. దేవుని మాట వినండి, దేవుని తట్టు చూడండి. లోక వైపును, లోక సంబంధమైన కార్యముల వైపును, శరీర కార్యముల వైపును, సాతాను సంబంధమైన కార్యముల వైపును మనసు పెట్టకండి, చూడబాకండి. ఈ కనులతో 2026లో నిబంధన చేసుకొని జీవించండి. దేవుని కార్యముల చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుని కార్యముల చేత దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదముల చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, ఏ అనుభవాన్ని కలిగి ఉన్నావు? ఏ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఏ ఆత్మ సంబంధమైన జీవితంలో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు?
దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని మాటలను అనాలోచనతో తీసి పారవేయబాకండి. దేవుని మాటలు శ్రేష్టమైనవి, దేవుని వాక్యము బలమైనది. మీరు చూడగలిగినట్లయితే, మీరు నిబంధన చేసుకోగలిగినట్లయితే దేవుని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని అద్భుతాన్ని మీ జీవితంలో మీరు పొందుకుంటారు. దేవుని మేలు పొందుకుంటారు. మీరు ఆయన తట్టు చూడాలని ఆయన స్వరూపమును సొగసును కోల్పోయాడు. రక్తసిక్తుడిగా మారిపోయాడు. 3 మ్రేకల మధ్య వేలాడ తీయబడ్డాడు. ఆయన నీ కొరకు పిల్లరా కల్వారి శిలువలో వేలాడ తీయబడ్డాడు. ఆయన వైపు మీరు చూచినట్లయితే మీ పాపము నుండి మీకు విడుదల కలుగుతుంది. ఆయన తట్టు మీరు చూడగలిగినట్లయితే మీ శాపములను దేవుడు కొట్టివేస్తాడు. ఆయన తట్టు మీరు చూడగలిగినట్లయితే మీ బలహీనతలు, మీ వ్యాధులను దేవుడు తీసివేసి స్వస్థపరుస్తాడు. ఉన్నతమైన కృప చేత ఆయన మీకు సహాయం చేస్తాడు. కాబట్టి కల్వారి శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూచి రక్షణ పొంది నిబంధన చేసుకొని, ఈ రోజు నుండి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నేను మలచబడతానని నీ జీవితంలో తీర్మానం చేసుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మీ కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ. ఇంతబడి వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. ఈ మొబైల్ పరీక్షలో, యూట్యూబ్ పరీక్షలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అనేక మంది ప్రభు కుటుంబ సభ్యులు దీనిలో కలవడానికి, వేల సంఖ్యలో ప్రభు వీక్షించడానికి, మేలు పొందడానికి మీరు సహాయం చేయమని, వారి బాధలు, వారి కష్టాలు, వారి బలహీనతలు, వారి రోగాలు తీసివేసి స్వస్థపరిచి శుద్ధిపరచమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభు చెప్పి కనికరించమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి ఈ మొబైల్ పరిచయంలో మీరు అందరూ పాల్గొన్నందుకై మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు, క్రమ కూడికల కొరకు మీరందరూ ప్రార్థించండి. మీ కొరకును, మీ కుటుంబం కొరకును, మీ పిల్లల కొరకును, మీ ఆరోగ్యాల కొరకును మేము ప్రార్థన చేస్తాం. మీ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఇంకను వాక్యములో, సంఘములో బలపరచబడాలి అంటే మాకు చీరాల్లో మరి 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. పాల్గొనండి. ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఎల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల మాకు చర్చి ఉంది. ఆడ పాల్గొనండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. సమీపంలో ఉన్నవారు, దగ్గరలో ఉన్నవారు రండి, పాల్గొనండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయమైన పొందండి. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి. తిరిగి 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు అక్కడ ప్రార్థన కూటాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. రండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే మరి మెయిన్ చర్చి పెరాల స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగరంలో మెయిన్ చర్చి ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే తిరిగి మరి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది. పాల్గొనండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయులు పొందండి. అలాగే మా పరిచర్య కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి నెల 2వ శనివారం మరి గ్రామ సువార్త, వీధి సువార్త మరి కరపత్రాలు పంచబడుతున్నాయి. ఈ పరిచర్య కొరకు, ఈ పని కొరకు మీరందరూ ప్రార్థించండి. ఎందుకంటే మరి అనేక గ్రామాలకు వీధి సువార్తకు వెళుతున్నటువంటి చాలామంది సహోదరులను, దేవుని బిడ్డలను హింసిస్తున్నారు. కారు అద్దాలు, బస్సు అద్దాలు పగలగొడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్ వారు మరి చాలా అలజడి రేపుతూ ఉన్నారు. మరి వాటన్నింటిని అడ్డుకోవడానికి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థన చేసి ఈ వీధి సువార్త, గ్రామ సువార్తలు, కరపత్రాలు పంచే విషయంలో ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు ముందుండి నడిపించినట్లుగా, దేవుడి సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ,
కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం, ప్రార్థించిన ప్రతి అంశమునకును ఎంతమైన వాక్యమునకును సంఘాలకును వినుచున్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడతోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.